నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. ఏపీ రాజకీయాల్లో ప్రజలకు కావాల్సిన అవసరాలను తీరుస్తూ వస్తుంది ప్రభుత్వం. ఇప్పటికే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత మెగా డిఎస్సి మీద మరి ఆయన తొలి సంతకాన్ని చేయడం జరిగింది. అయితే ప్రత్యేకంగా ఈరోజు ఆ విషయాన్ని ఎందుకు చెప్పుకోవాలి అంటే, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ సంతకం చేసిన విషయం ఏంటో ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తొలిసారిగా ఆయన తన కార్యాలయానికి వచ్చి అందరి సమక్షంలో పదవీ బాధ్యతలు చేపట్టడం జరిగింది. అయితే తాను గతంలో 2019వ ఏడాదిలోనే ఉపాధి హామీకి సంబంధించి ఉద్యానవన శాఖ ద్వారా మరి నిధులు కేటాయించాలి, వారికి ఆర్థికంగా సహాయం చేయాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ ఆనాడే ఆయన నిర్ణయించుకోవడం తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే అదే సంతకాన్ని అదే ఫైల్ మీద ఆయన సంతకం చేసి తాను హామీలను నెరవేర్చగలను, నేను మర్చిపోలేదు, ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేరుస్తాను, ఆ హామీలకు కట్టుబడి ఉన్నానని చెప్పి మరొకసారి మరి పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడం జరిగింది. తను ఏదైనా మాట ఇస్తే ఆ మాటకు కట్టుబడి ఉంటాను, మరి నిక్కచ్చిగా నిలబడతాను అని చెప్పడానికి ఆయన స్వభావం ఏంటి, ఆయన పట్టుదల ఏంటి, ఆయనలో ఉన్న నిరీక్షణ ఏంటో ఒకసారి స్పష్టంగా అర్థమవుతుంది. అయితే తాను చేసిన అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఏదైతే కమ్యూనిటీ హాల్స్ కూడా నిర్మాణం చేయాలి, ప్రతి ఒక్కరికి కావలసిన కమ్యూనిటీ హాల్స్ కూడా నిర్మించాలని మరొక ఫైల్ కూడా ఆయన సంతకం చేయడం జరిగింది. ప్రత్యేకంగా తాను ఏదైతే డైరీలో రాసుకున్నాడో 2019 ఎన్నికలప్పుడు కావచ్చు, లేదంటే తాజాగా జరిగిన ఎన్నికలప్పుడు కావచ్చు, తను ఏదైతే డైరీలో రాసుకున్నారో ఆ హామీలన్నిటి కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చు రావడం, ఈరోజు తాను ఉప ముఖ్యమంత్రిగా, గ్రామీణ శాఖ మంత్రిగా, లేదంటే అభివృద్ధికి సంబంధించి ప్రత్యేకంగా ఆయన చొరవ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ప్రజా సంక్షేమానికి ప్రజలకు ఒక మధ్యలో ప్రజలకు అందుబాటులో ఉండి ఆ సేవలు అందించేందుకు నేను ఇంకా మరింత దగ్గరవుతాను అని చెప్పి ఆయన స్పష్టంగా ఈ సంతకం ద్వారా ఒక వివరణ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఏపీలో గత ప్రభుత్వాన్ని కూల్చాలి, లేదంటే జగన్ ఇంటికి పంపించాలనే ఇంటెన్షన్ను పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు అధికారం చేపట్టిన వెంటనే ప్రజలకు దగ్గరయ్యేందుకు మంచి అవకాశము పవన్ కళ్యాణ్కు దొరికిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతూనే ప్రజలు ఏదైతే ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలను పరిష్కారం చేసేందుకు 100% కృషి చేస్తానని తాను రాసుకున్న డైరీని మొదటిసారి మరి ఆ డైరీని తిరిగి చూపించి ఇదే ఫైల్ మీద సంతకం చేయడం జరిగింది. కేవలం సంతకం చేయడమే కాదు, పూర్తి స్థాయిలో అక్కడ ఏదైతే రాసి ఉందో, ఏదైతే అధికారులు ఆ ఫైల్లో మరి ఏదైతే లిఖించి పెట్టారో వాటన్నిటి కూడా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా చదివి అందులో ఉన్న విషయాన్ని తెలుసుకున్న తర్వాతనే పవన్ కళ్యాణ్ మరి సంతకం చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఇంకొక మాట కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపడుతున్న తరుణంలోనే తన వదినే సురేఖ ఏదైతే 3 లక్షల రూపాయల విలువ చేసే పెన్నును కూడా బహుమతిగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక కళాకారుడుగా, ఒక హీరోగా చాలామందిని ప్రభావితం చేయడం జరిగింది. తాను తీసుకునే నిర్ణయాలు, తాను ఎక్కడైతే ఫైల్స్ మీద సంతకాలు చేశారో ఆ సంతకాలకు ఈ పెన్నును వినియోగించాలని తాను సూచించడం జరిగింది. అందులో భాగంగానే ఆ పెన్నును తను మరి స్వీకరించారు. కానీ ఆ పెన్నుతో కాకుండా కేవలం 10 రూపాయల పెన్నుతో మాత్రమే సంతకం చేయడం జరిగింది. ప్రత్యేకంగా మనము ఆ జాతికి సంబంధించి జాతి కోసం పోరాటం చేసిన వాళ్ళు కావచ్చు, లేదంటే దేశం కోసం పోరాటం చేసిన వాళ్ళు కావచ్చు, వారి సంతకాలను, వారితో పేర్లతో ఉన్న నాణ్యాలను కూడా దాచుకునేందుకు అవకాశం ఉంటుంది. అంటే సినిమాలో ఒక హీరోగా జనాల్ని ఏ విధంగా ప్రభావితం చేశాడో అలానే తన సంతకాలు కూడా అలా ఉండాలని తన వదిన కోరిక. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తన తొలి సంతకాన్ని కేవలం 10 రూపాయల పెన్నుతో మరి అక్కడ సంతకం చేసి అందుకు భిన్నంగా తను ఒక క్రియాశీలకమైన పాత్ర పోషించారు. ఇక రాబోయే రోజుల్లో ఏపీలో కానీ లేదంటే ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండి ఉప ముఖ్యమంత్రిగా సేవలు అందించేందుకు ఇది ఒక మంచి అవకాశమని పవన్ కళ్యాణ్ భావిస్తున్నాడు.